ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీలంక అనబడే దేశము భారత్ చైనాల యుద్ధ క్షేత్రంగా మారింది. ఏ రంగంలో అడిగారు అంటే టెలికాం రంగంలో. అంటే మీరు శ్రీలంకని అబ్జర్వ్ చేశారనుకోండి, ఒక డీప్ ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నారు. మీకు అక్కడ ఉండే యువతకు ఉద్యోగాలు అంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఇన్ఫ్లేషన్ ఉంది, మీకు ఎక్కడా కూడా అప్పులు అనేవి పుట్టడం లేదు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ఇవ్వాల్సిన డబ్బు అంటే మనము గ్యారంటీ ఇచ్చాం, ఈ డబ్బు మీరు ఇవ్వండి మేము గ్యారంటీగా ఉంటామంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కొంత సహాయం చేశారు. సో ఇదంతా మీరు గమనించారు అనుకోండి, ఆ దేశముగానే నిలబడే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం మాల్దీవ్స్ని చూస్తున్నాం, మీకు సరిగ్గా మీకు శ్రీలంక అలాగే మాల్దీవ్స్ కూడా తయారు కాబోతుంది అనే దాంట్లో డౌట్ లేదు. ఇంతలో మీకు ప్రభుత్వం మారితే, మీకు ఆ అధ్యక్షుడిని తీసేస్తే మాల్దీవ్స్ మీకు బతికి బట్ట కట్టగలదు. కానీ శ్రీలంకలో మాత్రము మనం బెయిలౌట్ చేయగలిగాం. కానీ చైనా వాడే అప్పుల ఊబి ఎంతలాగా ఉంది అంటే, మనం ఎన్నో రకాలుగా వాళ్ళకి క్రెడిట్ లైన్ ఇచ్చాము, అలాగే ఐఎంఎఫ్ ఫండ్స్ ఇప్పించాము, ఇన్ని చేసినా కూడా మీరు ఎదగడానికి అంటే ఆ దేశము మళ్ళీ పుంజుకోవడానికి కొన్ని కార్యక్రమాలు అనేవి చెయ్యాలి. అంటే కౌంటర్ మెజర్స్ అంటాం చూసారా, మీకు చెయ్యాలి. దాంతో ఇవాళ శ్రీలంక ఎంచుకున్న మెథడ్ ఏమిటి అంటే, వాళ్ళ గవర్నమెంట్కు సంబంధించిన అంటే స్టేట్ బాడీస్ అంటాం, స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజెస్, సో వాటిని అమ్మకానికి పెట్టడం. అంటే దీన్ని మీరు గ్లోబలైజేషన్ అనండి, ప్రైవేటైజేషన్ అనండి, ఎలాగైనా అనుకోండి. వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసులను అంతా కూడా మీకు విదేశీయ సంస్థలకు, ఇంకా చెప్పాలంటే విదేశాలకు వీళ్ళకి అమ్మేయాలి అన్న ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏమైంది మీకు, ఇప్పుడు ఈ టెలికాం రంగం ఎస్ఎల్టీ మోబిటెల్ అంటారు, దీన్నే పిఎల్సి అని కూడా అంటారు. ఇప్పుడు ఈ కంపెనీని ఒక దేశానికో లేదా ఒక ప్రైవేట్ కంపెనీకో అమ్మేయాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇందులో 49.5% శ్రీలంక గవర్నమెంట్కి వాటా ఉంది. ఇంకొక వాటా గ్లోబల్ టెలికమ్యూనికేషన్స్ అనే మీకు ఆమ్స్టర్డామ్కి సంబంధించిన ఒక కంపెనీ, వాళ్ళ దగ్గర వాటా ఉంది. ఎంత? 44.9%. ఇక తక్కిన వాటా అంటారా, చిన్న చితక రీటైల్ కంపెనీల దగ్గర ఇప్పుడు వాటా ఉంది. సో మొత్తము కూడా మనము ఇంకొక కంపెనీకి అమ్మేద్దాము సో అన్నప్పుడు చైనా వాడు ఇమీడియట్గా ఈ బిడ్డింగ్లోకి వచ్చాడండి. అంటే గార్చ్యూన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ అని చెప్పి ఒక కంపెనీ పేరు చెప్తారు. వాడు ఇమీడియట్గా వచ్చి ఈ కంపెనీని నేను కొనేసుకుంటాను. ఏంటి? శ్రీలంక యొక్క టెలికాం కంపెనీ నేను కొనుక్కుంటాను. ఎందుకు? ఎన్నో టవర్స్ వాడు నిర్మించినవే. సో ఇప్పుడు ఇది ఇండియాకు సమస్య, యాక్చువల్గా ఇండియా వల్ల చైనాకు సమస్య అని చెప్పి ఇంత అర్జెంటుగా వచ్చి శ్రీలంకకు సంబంధించిన టెలికాం కంపెనీ కొనుక్కుంటాను అంటాడు. ఎందుకు? ఒకవైపు అరేబియా సీలో చూసారంటే భారత్ యొక్క యుద్ధ నౌకలు, ఇక ఖతార్ని చూసారనుకోండి 25 ఏళ్లకు సరిపడా అంతా మీకు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ను అత్యధికంగా అంటే మీకు హైయెస్ట్ లెవెల్ డిస్కౌంట్ ప్రైస్ అనేది ఇవాళ వాళ్ళు భారత్కి ఇచ్చున్నారు. మీకు అమెరికా వాడేమో ఇక్కడ రెడ్ సీ దగ్గర భారత్ యొక్క ప్రొటెక్షన్ కావాలి అంటున్నాడు. ఎలా చూసుకున్నా కూడా మీకు ఇండియన్ ఓషన్ రీజన్, అరేబియన్ సీ దగ్గర భారత్ యొక్క డామినేషన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇది చైనా వాడికి మింగుడు పడ్డం లేదు. ఎందుకు? ఒక గ్వాదార్ పోర్ట్ని కూడా వాడు డెవలప్ చేయలేకపోతున్నాడు. ఎందుకు? అక్కడ బలూచ్ లిబరేషన్ ఆర్మీ. సో ఇలా చూసుకున్నప్పుడు ఇండియాను దెబ్బ కొట్టాలి అంటే మీకు ఏదో ఒక రకంగా ఇప్పుడు శ్రీలంక అన్నప్పుడు మన పొరుగు దేశం, ఇక్కడ ఒక టెలికాం కంపెనీ అమ్మకానికి వచ్చింది అన్నప్పుడు చైనా వాళ్ళ కంపెనీని కొనుక్కున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? ఈ ఎస్పోనేజ్ చేయడానికి ఈజీ, స్పైయింగ్ చేయడానికి ఈజీ. ఎందుకు? పక్కనే భారత్, అది సౌత్ ఇండియా అన్నప్పుడు మీకు బెంగళూరులో మీకు దిగ్గజ సంస్థలు ఉన్నాయి కదా, మీకు హెచ్ఏఎల్ అనండి, హెచ్ఈఎల్ అనండి, అలాగే డిఆర్డిఓకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ మీకు కంపెనీస్ అక్కడే ఉన్నప్పుడు కొడుంగూళం న్యూక్లియర్ ప్లాంట్ ఇదంతా కూడా దక్షిణ భారతదేశంలో ఉండడంతో చైనా వాడికి చాలా ఈజీ అయిపోతుంది. మనల్ని గమనించడము, మన మీద స్పైయింగ్ చేయడము వాడికి చాలా ఈజీ. కాబట్టి వాడు ఇమీడియట్గా టెలికాం కంపెనీని కొనుక్కోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
దాంతో అలర్ట్ అయిన భారతదేశం ఏం చేసింది, ఇమీడియట్గా వీళ్ళ దిగ్గజ సంస్థ, మన దేశంలో కూడా ఒక గొప్ప టెలికాం కంపెనీ ఉంది కదా జియో, ఇమీడియట్గా జియోని అలర్ట్ చేయడము, నువ్వు బిడ్డింగ్లో పాల్గొని ఆ టెలికాం కంపెనీని కొనేసేయి, తర్వాత సంగతి తర్వాత అని చెప్పి మన ప్రభుత్వము కూడా చెప్పడంతో ఇవాళ ముఖేష్ అంబానీకి సంబంధించిన జియో మేము కూడా బిడ్డింగ్లో పాల్గొంటున్నాము, మేము కూడా ఈ కంపెనీని కొనడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నాము అని చెప్పి చెప్తున్నారు. సో ఇవాళ శ్రీలంక చైనా వైపు వెళుతుందా, ఇండియా వైపు వెళుతుందా? ఒకవేళ భారత్కే వచ్చింది అనుకోండి, మీకు ఈ రూట్ని చూసారనుకోండి, ఒకవైపు మలాగా స్ట్రైట్, ఇంకొక వైపు మీకు సింగపూర్కి సంబంధించిన మీకు సముద్ర జలాలు, అలాగే ఎన్నో దేశాలు, ఇవన్నీ ఏంటి ఇండో పసిఫిక్ రీజియన్కి దగ్గరలో ఉంటుంది, ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉండే దేశాలకు చేరువైపోయి ఈ టెలికాం కంపెనీ జియో అనబడే టెలికాం కంపెనీ ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్లో చాలా విధాలుగా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇదంతా చైనా వాడికి మేజర్ సెట్ బ్యాక్ అండి. కాబట్టి వాడు ఎట్టి పరిస్థితుల్లో జియో చేస్తున్న బిడ్డింగ్ని ఆపాలనే ప్రయత్నాలు చేస్తాడు, శ్రీలంక మీద ఒత్తిడి చేస్తాడు, అలాగే జపాన్ మన మిత్రదేశం వాళ్ళు కూడా ఈ టెలికాం బిడ్డింగ్లో పాల్గొంటున్నారు. కానీ చైనా వాడు ఎంత పెద్ద గేమ్ ఆడుతున్నాడంటే, జపాన్ మాత్రము శ్రీలంకలో ఎంటర్ అయితే ఇమీడియట్గా నువ్వు ఆపేయి, జపాన్ శ్రీలంకలోకి రాకూడదు అని చెప్పి వాడు ఎన్నో ఆంక్షలు, శ్రీలంక మీద ఒత్తిడి. దాంతో జపాన్ ఏం చేస్తుంది, మనతో కలిసి ఇలాంటి బిడ్డింగ్లో వాళ్ళు పాలు పంచుకున్నారు. అంటే మీకు శ్రీలంకలో హంబంటోడా పోర్ట్ ఉంది అనుకోండి, అలాగే కొలంబో పోర్ట్ అన్నారనుకోండి, ఆ టెర్మినల్ని డెవలప్ చేయడానికి జపాన్ ఇండియా కలిసి వీళ్ళు వాటిని అంటే లీజ్కి తీసుకొని డెవలప్ చేసుకున్నారు. డైరెక్ట్గా జపాన్ అంటే శ్రీలంక వాడు ఒప్పుకోవడం లేదు. ఎందుకు? చైనా మీద ఉండే ఒత్తిడి. అదే భారత్ అలా చేయగలడా అంటే కుదరదు. మనం మిత్రదేశము, వాడికి ఒక బిగ్ బ్రదర్ లాంటి దేశము, వాడిని కాపాడడానికి మనము తీసుకున్న కౌంటర్ మెజర్స్ చూశారనుకోండి, ఎన్నో లెవెల్స్లో శ్రీలంకని ప్రొటెక్ట్ చేయడానికి భారత్ చేసిన సహాయము ఈ ప్రపంచంలో ఏ దేశము కూడా ఎప్పుడు చెయ్యలేదు. ఇది వాస్తవం. అంటే చైనా వాడి డెట్ ట్రాప్ నుంచి శ్రీలంకను మనం కాపాడాం. కాబట్టి ఇవాళ జియో ఎంటర్ అయ్యి ఈ టెలికాం కంపెనీ మాకే ఇవ్వు, నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పు అని అంటే మీకు శ్రీలంక వాడు కాదు అనలేడు. మరి అట్ ది సేమ్ టైం హయ్యెస్ట్ లెవెల్లో అప్పు ఇచ్చున్న చైనా వాడు కుదరదు, నువ్వు ఈ బిడ్డింగ్లో ఏదో ఒక మాల్ ప్రాక్టీస్ చేసి ఈ టెలికాం కంపెనీ ఇండియాకు లేకుండా చెయ్యని చైనా వాడు కూడా ఎన్నో రకాలుగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. జస్ట్ ఈ సిచ్యువేషన్ని మీరు గమనించారనుకోండి, మనము చైనా వాడి యొక్క డామినేషన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా మనం వెళ్తున్నాం, వెళ్ళి వాడిని ఆపుతున్నాం, వాడి వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నాం. అలాగే ఎక్కడైతే ఇండియా యొక్క డామినేషన్ ఉందో అక్కడంతా కూడా చైనా వాడు పనిగట్టుకొని వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టాలి అనే ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికి గ్రేట్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్ని ఏదో ఒక రకంగా ఒక డెట్ ట్రాప్లోకి ఇరికించి, అలాగే వాళ్ళని అప్పుల ఊబిలోకి లాగి ఫైనల్గా వాళ్ళని ఏమీ లేకుండా ఒక పాకిస్తాను, ఒక శ్రీలంకను, ఒక నేపాల్ లాంటి దేశంగా తయారు చేయాలని అష్ట కష్టాలు పడుతున్నాడు చైనా వాడు. మరి ఇలాంటి ఒక గేమ్లో శ్రీలంక ఒక యుద్ధ క్షేత్రంగా మారినప్పుడు మనము ఎలాంటి స్ట్రాటజీ వర్కౌట్ చేయాలి, చైనా వాడు ఒక ప్లాన్తో వస్తున్నాడు, దానిని ఎలా ఆపాలి, శ్రీలంక ప్రభుత్వం ఎవరి వైపు ఉంది, వాళ్ళు ఏ రకంగా మనకి ఫేవరబుల్గా నిర్ణయాలు తీసుకుంటారా లేదా చైనా వాడికి అనుకూలంగా వాడు ప్రవర్తిస్తారా? సో కాలమే చెప్పాలి. ఇంత పెద్ద విషయంలో జియో వాళ్ళు డైరెక్ట్గా శ్రీలంక ప్రభుత్వానికి సంబంధించిన టెలికాం కంపెనీని కొంటున్నారు అంటే ఇది చాలా పెద్ద విషయము. దీనిని మనం చేసి చూపించగలమా? ఒకసారి ఆలోచించండి. ఆలోచించి కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.